ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పూర్వభాద్ర నక్షత్రం. యాక్చువల్లీ ఇప్పటిదాకా మనం చాలా నక్షత్రాలు చెప్పుకున్నాం. వీటిలో రెండు నక్షత్రాలు ఉన్నాయి. వాటిని జంట నక్షత్రాలు అని చెప్పి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర కూడా అలాంటి నక్షత్రాలే. పూర్వభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఓకే, రెండిట్లో మళ్ళీ కంపేర్ చేస్తే పూర్వభాద్ర ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సరే, అసలు పూర్వభాద్ర నక్షత్రం ఎక్కడుందో ఒకసారి గీసి అది ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ ఉత్తరాభాద్ర ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ సింపుల్ మ్యాటర్ ఏంటంటే మన హీరో ఉన్నాడు. మన హీరో పేరు అజయ్ ఏకపాద. ఓకే, ఈయన రుద్రుడి యొక్క రూపం. అసలు ఈయన గురించి ఏం తెలుసు మనకి, ఈయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు నేను నక్షత్రం అనేది ఒకటి చెప్తాను. ఓకే, రెండో పాయింట్ ఏంటిదనంటే ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి ఇంకా ఏమైనా మైథాలజికల్ స్టోరీలు కానీ ఇంకా కొన్ని కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈయన క్వాలిటీసే బేసిక్గా, ఇంకేం లేదు, అవన్నీ కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తాను. నేను నక్షత్రాలు లేదనంటే నక్షత్రాలకు సంబంధించిన హీరోలు చెప్తున్నాను. ఈ హీరోలే మన దేవుళ్ళు. బేసిక్గా ఈ దేవుళ్ళని మనం ప్రస్తుతం జనరేషన్లో అందరినీ మనం పూజించట్లేదు. ఈ అజయ్ ఏకపాద తర్వాత మీనంలో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం, ఇది పూర్వభాద్రకి అజయ్ ఏకపాద. ఉత్తరాభాద్ర నక్షత్రానికి వచ్చేసేసి అహిర్భుజ్ఞ అనే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా శివుని యొక్క ఒక రూపం అనమాట బేసిక్గా. ఓకే, అంటే శివుడు అని అంటే ఎస్పెషల్లీ రుద్రుడు అనమాట. మనకి ఒక మెయిన్ రుద్రుడు ఉన్నాడు. ఆ రుద్రుడే మిథునంలో ఉన్న ఆరుద్ర నక్షత్రం. ఈయన రుద్ర అంటే ఏం లేదు, ఈ రెండు రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. ఒకటి మెంటల్లీ, రెండోది ఎమోషనల్లీ. మెంటల్ అంటే మనకు బ్రెయిన్కి సంబంధించి బాగా స్ట్రెయిన్ అయ్యడం, తర్వాత రెండోది అంటే మానసికంగా విపరీతమైన స్ట్రెయిన్ అయ్యడం. ఓకే, ఇదంతా ఏమీ లేదు. వీటి మేజర్ టార్గెట్ ఏంటంటే శివునిలో ఐక్యం అవ్వడం అనమాట. ఇప్పుడు మనం ధనస్సు నుంచి అన్ని నక్షత్రాలు చెప్తూ వస్తున్నాం. ఈ 9 నక్షత్రాలు 9 దారులు ఉన్నాయి. ఓకే, ఏంటిది, దేవుణ్ణి చేరుకోవడానికి అనుకుందాం, స్పిరిచువాలిటీకి. ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్లో వెళ్తూ ఉంటాయి, అన్నీ ఒకే రూట్లో వెళ్ళవు. ఎస్పెషల్లీ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర, ఎస్పెషల్లీ న్యాచురల్ జోడియాక్ సైన్లో 12 రాసే స్పిరిచువాలిటీకి సంబంధించింది. ఇది కుంభంలోను మీనంలో ఉంది కదా. సో కుంభం ఏంటిది, న్యాచురల్ జోడియాక్ సైన్లో 11వ స్థానం. అంటే మనం డబ్బులు కావాలనుకోవడం, వీటన్నిటిని సాటిస్ఫాక్షన్ కావాలనుకోవడం, ఇవన్నీ ఉండొచ్చు. కానీ మీనం వచ్చేసరికి స్పిరిచువాలిటీ వెళ్తుంది. కానీ డిఫరెన్స్ ఇక్కడే చెప్తా, లాజిక్ ఇక్కడే ఉంది. మ్యాటర్ ఏంటంటే మన జీవితంలో అనేకమైనవి ఉన్నాయి. అంటే మనిషి పుట్టిన తర్వాత మనకి బాండేజెస్, అంటే తల్లి, పిల్లలు, పెళ్ళం, ఇలా అనేకమైన బంధాలు ఉన్నాయి. ఓకే, వీటన్నిటినీ వదిలిపెట్టాలి. వీటన్నిటిని వదిలిపెడితేనే మనం స్పిరిచువల్గా వెళ్ళగలుగుతాం. వీటన్నిటిని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి, వీటన్నిటిలో కూడా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేయాలి. సో ఈ అజయ్ ఏకపాద అనేది ఈ దేవుడు వీటన్నిటిలో మనకి ఏదో ఒక ప్రాబ్లం విపరీతంగా, ఇది బాగా వాలటిలిటీ స్వింగ్స్ ఉన్న నక్షత్రం అనమాట. అంటే ఎక్స్ట్రీమ్కి తీసుకుపోతూ ఉంటుంది లైఫ్ని, మళ్ళీ ఎక్స్ట్రీమ్కి డౌన్కి తీసుకొస్తూ ఉంటుంది, ఎక్స్ట్రీమ్కి ప్రతి విషయంలోనే ఎక్స్ట్రీమ్కి తీసుకుపోతుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ డిటాచ్మెంట్స్ కావాలి, అంటే మనిషికి ఉన్న సంబంధాలన్నీ కూడా తెగిపోవాలి. తెగిపోతే తప్ప మనం శివుడిని రీచ్ అవ్వలేం. అది కాన్సెప్ట్ అనమాట. శివుడు ఆదియోగి, తర్వాత ఇక సుప్రీం పవర్ అనుకోండి. ఓకే, సో ఆయనను రీచ్ అవ్వాలని అంటే మనకి తెలుసు కదా, బ్రహ్మ క్రియేట్ చేస్తాడు, విష్ణువు పెంచుతాడు, శివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. సో ఫైనల్ దేవుడు శివుడు. శివుడిని డెస్టినేషన్ రీచ్ అవ్వాలని అంటే అజయ్ ఏకపాద ఏంటిదనంటే, సరే ఈ విషయం చెప్తా, ఇట్లా ఈ విధంగా ఎమోషనల్గా బ్రేక్ చేస్తూ ఉంటాడు. పునర్వసు కూడా అంతే. పునర్వసు అంటే ఏంటిది, మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అది విష్ణువు యొక్క నక్షత్రం అని చెప్పుకున్నాం, విష్ణువుకి సంబంధించింది, అదితి దేవత అని చెప్పుకున్నాం. ఇది కూడా చూస్తే అది కోణ నక్షత్రం కదా. విశాఖ కూడా అంతే. అక్కడ చూస్తే ఇంద్రుడు అగ్ని కనెక్ట్ అయి ఉన్నారు విశాఖ నక్షత్రంలో. అక్కడ కూడా అంతే. చాలా రిలేషన్షిప్స్ అయిన తర్వాత మళ్ళీ స్పిరిచువల్ ఎవాల్యూషన్, అంటే పూజ పునస్కారం, ఇలాంటి అనేక తపస్సు చేసి ఇంద్రుడు మళ్ళీ తన స్థితికి చేరుకున్నాడు, మళ్ళీ మంచి పొజిషన్కి చేరుకున్నాడు. ఇక్కడ ఏంటిదనంటే పర్సనల్గా ఉన్న రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా కోల్పోయేటట్టు చేయడం, ఫినాన్షియల్గా, అండ్ డబ్బులు కూడా మనిషికి కావాలి. ఓకే, మనిషి బతకాలి, కోరిక అవన్నీ కూడా కావాలి, కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని నుంచి కూడా కోల్పోయేటట్టు మనల్ని విపరీతంగా దానిలో ఇరికిచ్చేస్తాడని చెప్పాలి. అయితే ఇక్కడ నేను ఏది చెప్పినా కూడా మీరు, సార్ నాకు చంద్రుడు ఈ నక్షత్రంలో ఉన్నాడు ఇని మీరు డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకనంటే అన్ని గ్రహస్థితిని చూడాలి, ఎక్కువ గ్రహాలు ఆ నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా లేదా చూడాలి. ఎస్పెషల్లీ బలమైన గ్రహాలు కుజుడు, తర్వాత శని, రాహు, ఇలాంటి బలమైన గ్రహాలు ఆ నక్షత్రంలో ఉంటూ మిగిలిన గ్రహాలన్నింటినీ కూడా కంట్రోల్ తెచ్చుకుంటూ ఉంటాయి ఒక్కోసారి. అంటే శని తన త్రిపాద సప్తమ దశమ దృష్టితో కావచ్చు, రాహుతో శని సంబంధం ఉంటూ ఆ నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడం వల్ల వాటన్నిటిని కూడా
కట్ చేయడం ఇలాంటివి చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఫేజ్లో మాత్రం అంటే లైఫ్లో చాలా వరకు అంటే నువ్వు స్పిరిచువాలిటీలోకి వెళితే స్పిరిచువాలిటీని అర్థం చేసుకుంటే తప్ప నీ లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉండదు. ఓకే, ఎస్పెషల్లీ 2 ఉన్నాయి యాక్చువల్గా, పూర్వభద్ర ఉత్తరభద్ర ఉన్నగా. పూర్వభద్ర అజయ ఏకపాద మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2 కూడా మనం యాక్చువల్గా మెడిటేషన్కి పూజకి సంబంధించి సర్పశక్తిని బాగా నమ్ముతాం అనమాట. మన స్పైన్ ఇట్లాంటిదని నమ్ముతూ ఉంటాం. ఓకే, అయితే ఇదేంటంటే అగ్ని, ఓకే, ఫైర్ డ్రాగన్గా చెప్తారు. ఉత్తరభద్ర ఏంటంటే వాటర్ డ్రాగన్, నీటికి సంబంధించింది చెప్తారు. ఇదేంటంటే ఈ అగ్ని ఏంటంటే భవిష్యత్తు చెప్తుంది. ఇదేం చేస్తుందనంటే మనలో ఉన్న రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా కాల్ చేసేసి, ఓకే, మన భవిష్యత్ అంతా కూడా స్పిరిచువాలిటీ అయ్యేటట్టు మనల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. అది మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ పూర్వభద్ర. ఓకే, ఇంకోటి అగ్ని గురించి మనం మాట్లాడినాం కదా, యాక్చువల్గా అజయ ఏకపాద డైరెక్ట్గా అగ్ని యొక్క వాహనం అన్నమాట. ఓకే, అగ్ని గురించి మనం కృత్తికలో మాట్లాడినాం. ఓకే, దాని గురించి ఇక్కడ నేనేమి డిస్కస్ చేయట్లేదు. అగ్నికి మామూలుగా 3 లోకాల్లో కాళ్ళు ఉంటాయని, 7 నాలుకలు ఉంటాయని చెప్పాను. పక్క పెట్టేస్తే మనం అజయ ఏకపాద ఎట్లా ఉంటాడనేది అంటే అజయ ఏకపాద టెంపుల్స్ కానీ ఇవన్నీ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నాకు తెలిసిన 4 విషయాలే మీకు చెప్తా. ఓకే, శివుని టెంపులే అజయ ఏకపాద టెంపుల్గా తీసుకుంటారు. కొన్ని గుళ్ళ మీద కూడా కొన్ని ఉన్నట్టు ఉన్నాయి. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయాలి, నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. ఓకే, అజయ ఏకపాద మనం అగ్ని గురించి మాట్లాడినాం కదా. అజయ ఏకపాద ఏంటిదనంటే ఒక సింగిల్ లెగ్, ఒకటే కాలు అనమాట. ఒకటే కాలుతో ఉన్న ఒక మేకలాగా ఉన్న దేవుడు అనమాట. ఓకే, యాక్చువల్గా అగ్ని యొక్క వాహనం కూడా మేకనే. సో ఇతనే అగ్ని యొక్క వాహనంగా కన్సిడర్ చేస్తారనమాట. అయితే ఈయన ఏంటిదనంటే ఎక్కడి నుంచి పుట్టిండంటే అసలు పుట్టలేదు. అసలు ఆయనకి జననం అనేది లేదు, డైరెక్ట్ జనరేట్ అయిపోయాడు. ఎట్లా జనరేట్ అయిందంటే మామూలుగా ఈ ఉరుములు మెరుపులు ఉంటాయి కదా, ఆ ఉరుములు మెరుపుల నుంచి పుట్టిన ఒక మంట లాంటి వాడు ఈ యొక్క అజయ ఏకపాద. ఓకే, ఒక బెస్ట్ సింబల్ ఉన్నది దీనికి. ఏంటంటే సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నట్టు సింబల్ ఉన్నది. దీని మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తా. ఓకే, ఒక మనిషి ఇప్పుడు బుద్ధుడు కానీ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు కదా, మనకన్నా స్పిరిచువల్ లెవెల్లో కావచ్చు, అంటే పూజా పునస్కారం భక్తి ఇవన్నిట్లో కొంచెం మనకన్నా పెద్ద లెవెల్కి వెళ్ళారు. అయితే వాళ్ళకి ఏం జరిగింది, జ్ఞానోదయం జరిగింది. సో ఈ లైట్, ఈ కాంతి అనేదే వాళ్ళకి జ్ఞానోదయంగా దీన్ని కన్సిడర్ చేస్తారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే రామకృష్ణ పరమహంస జాతకంలో కూడా ఈ నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్టు ఉన్నదనమాట. ఓకే, కానీ దీన్ని మనం చాలా టెస్ట్ చేయాలి. యోగులకి, సాధన చేసే వాళ్ళకి, వీటన్నిటికీ కూడా మనం టెస్ట్ చేసే తప్ప మనకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్స్ అయినాయి, వాళ్ళ ప్రోగ్రెషన్స్ ఎలా నడిచినాయి, లేదా దశలు మిగిలిన నక్షత్రాలు ఎలా ఉన్నాయో చెప్తే తప్ప ఒక ఎస్టిమేషన్కి రాలేము. ఒకటి. రెండోది, ఈ ఎనర్జీస్ని అంటే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ నక్షత్రాలు అంటే కుంభం నుంచి మీనం వరకు ఉన్న నక్షత్రాలు, ఎస్పెషల్లీ పూర్వభద్ర, ఉత్తరభద్ర ఇలాంటి నక్షత్రాల్లో ఉన్న చార్ట్లను కనుక మనం రీడ్ చేయాలనంటే తొందరగా మనకి దొరకవన్నమాట. ఓకే, తర్వాత ఏంటంటే మనకి రైట్ బర్త్ డీటెయిల్స్ దొరకపోవడం కూడా మేజర్ ఇష్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక ఇంటర్నెట్, ఆస్ట్రో బ్యాంక్ డేటాబేస్ల మీద వీటి మీద డిపెండ్ అయ్యి వీకి చదివి కొంత అనాలిసిస్కి వస్తూ ఉంటాం. సరే, ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ లైట్ అనేది చాలా తొందరగా వెళ్తుంది, కాంతి అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అయ్యే విషయం. కాబట్టి వీళ్ళు చాలా ఆలోచనలో కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్లో కావచ్చు చాలా సూపర్ ఫాస్ట్ ఉంటారు. క్రియేటివ్ థింకింగ్లో కూడా సూపర్ ఫాస్ట్ ఉంటారు. క్రియేటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యేదంటే చంద్రుడు వచ్చిందంటే క్రియేటివ్ స్టార్ట్ అవుతుంది. చంద్రుడిని ఎందుకు క్రియేటివ్గా తీసుకున్నారనంటే క్రియేటివ్ అంటే బొమ్మలు గీయడం కావచ్చు, ఊహాశక్తిని కలిగి ఉండడాన్ని క్రియేటివ్నెస్ అంటారు. ఓకే, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఈ డిజైన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ కలర్స్ ఉంటే బాగుంటాయి, ఇదంతా కూడా చంద్రుడు అంటే మనసుకి ఆహ్లాదకరంగా అనిపించడము. ఇక మనం మహాభారతం ఊహించుకోమంటే మన వ్యూలో మనం ఊహించుకుంటాం. ఓకే, సో దాన్ని ఇమాజినేషన్ పవర్ అంటారు. ఆ ఇమాజినేషన్ పవర్ ఇచ్చేదానికి కారణం చంద్రుడు అనమాట. ఓకే, చంద్రుడికి అది ఎందుకు వచ్చింది అని అంటే యాక్చువల్గా చంద్రుడు ఉండేది కర్కాటకంలో కాబట్టి అది జలరాశి కాబట్టి దానికి అది అన్వయించిందనమాట. ఓకే, సో ఈ నక్షత్రం కూడా మీనంలో ఒక పాదం ఉన్నది. తర్వాత పూర్వభద్ర, తర్వాత ఉత్తరభద్ర కంప్లీట్గా 4 పాదాలు కూడా ఆ యొక్క దానిలో ఉన్నాయి. తర్వాత కుంభం కూడా ఎలాంటి రాశి అంటే టూ మచ్ ఓల్డ్ ఉండడం కావచ్చు, టూ మచ్ అడ్వాన్స్ ఉండడం కావచ్చు, లేదంటే పాత చింతకాయ పచ్చడి, లేదంటే టూ మచ్ ట్రెండీగా ఉండడం, ఇదంతా కూడా కుంభం యొక్క స్టైల్ అనమాట. బేసిక్గా యురేనస్ ఉండడం వల్ల మనం వరుణుడు దాని గురించి ఆల్రెడీ శతభిషంలో డిస్కస్ చేసాం. ప్రతి నక్షత్రం కూడా అలా ఏర్పడింది. ఎస్పెషల్లీ శతభిషం దానికన్నా కూడా పూర్వభద్ర ఇవన్నీ చెప్పచ్చు అనమాట.
ఓకే, సరే ఇక్కడ విషయానికి క్రియేటివ్నెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సముద్రం అనేది ఎంత లోతో మనకు తెలియదు, అలానే వీళ్ళ దగ్గర క్రియేటివిటీ నాలెడ్జ్ ఎంత ఉంటుందో తెలియదు. రెండో విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో గురువు 9, 12. ఓకే, 9 అని అంటే ఏంటిది, బాగా ఉన్నత విద్యలు అవన్నీ చెప్తుంది. తర్వాత 12 అంటే ఈ అకల్టిజం, ఎస్పెషల్లీ ఆస్ట్రాలజీ కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, ఇవన్నిటికీ కూడా మనిషి సహజంగా చదివే చదువుని మామూలుగా 5వ స్థానం 9వ స్థానం తీసుకుంటే సాంప్రదాయానికి సంబంధం లేకుండా ఉన్నాయన్నీ కూడా 8వ స్థానం 12వ స్థానం విద్యలుగా తీసుకుంటారు. అవి మంత్ర తంత్రాలు, వీటన్నిటికీ కూడా శివుడే అధిపతి. ఓకే, వీటన్నిటికీ ఎందుకంటే శివుడికి సంబంధించిందే కదా అజయ్ ఏకపాదుడు. ఓకే, ఈవెన్ తంత్రాలు మంత్రాలు, ఈవెన్ శివుడిని భూతనాథుడు అంటారు. ఓకే, అన్నిటినీ కూడా కంట్రోల్ తెచ్చుకోగలుగుతాడు. ఓకే, అంత ఎనర్జీ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి ఈవెన్ మెంటల్ వరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అలాంటి సందర్భాల్లో కూడా ఈ నక్షత్రంలో నెగిటివ్ ఫోర్స్, ఎస్పెషల్లీ ఏ కుజుడు రాహుతో కలిసి ఉండడము, ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఏర్పడినప్పుడు వాళ్ళకి మెంటల్గా విపరీతమైన స్ట్రెయిన్ ఏర్పడడం, క్లారిటీ అనేది లైఫ్ మీద ఉండకపోవడం, సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోవడం విషయాల్ని, ఇలాంటివి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఆలోచిస్తే వాళ్ళు కాంట్రాస్ట్గా ఆలోచించవచ్చు, ఒకసారి మెంటల్గా డిస్టర్బ్ అవ్వచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మెంటల్గా అనడంతోనే మీరు కొన్ని గ్రహాలని గుర్తుపెట్టేసుకోవాలి. చంద్రుడిని చూసుకోవాలి, లగ్నాధిపతిని చూసుకోవాలి, రవిని చూసుకోవాలి. ఎందుకంటే రవి ఆత్మకారకుడు కాబట్టి, చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి లగ్నం ఇంపార్టెంట్, లగ్నాధిపతి ఇంపార్టెంట్. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, లగ్నం ఏ నక్షత్రంలో ఏర్పడింది, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది. ఈ కీ ప్లానెట్స్, ఇంపార్టెంట్ ఫోకల్ ప్లానెట్స్ని చూసుకోవడంతో పాటు మనం ఏదైతే చెప్తున్నామో ఈ నక్షత్రంలో గ్రహాలు ఏమైనాయో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాయి మీకు సరిపోయింది అంటే మీ లెక్క ప్రకారం సరిపోయింది. ఏంది సహజంగా ఈ మెంటల్ ప్రాబ్లమ్స్కి అష్టమ స్థానాలు ఇలాంటివి ఇన్వాల్వ్ అవుతాయి, 12వ స్థానాలు ఇన్వాల్వ్ అవుతాయి. దాంతోపాటు దశానాథుడు ఆయనే అయ్యాడా, తర్వాత గోచారం ఏమైంది, ఇలాంటి అనేక విషయాలని పరిశీలన చెయ్యందే మీరు కన్ఫామ్గా ఒక కంక్లూషన్కి రాలేకపోతారు. కాబట్టి దేన్ని కూడా బ్లైండ్గా నాకు 1-2 గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అని చెప్పి జడ్జి చేయకూడదు. ఓకే, అది స్ట్రిక్ట్ వార్నింగ్ అడుకోండి, ఎందుకంటే ఇలాంటి నక్షత్రాలు స్ట్రిక్ట్ వార్నింగే. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేసి, బాగా మనం ఎక్స్పీరియన్స్ చేసి పర్సనల్గా ఫీల్ అయితే తప్ప దాన్ని జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు. బేసిక్గా ఆస్ట్రాలజీలో ఉన్న మేజర్ ప్రాబ్లమే ఫ్లూక్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. అంటే ఇలా చూడంగానే ఇది ఉంది, ఇది అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ రాసింది కదా, ఇది ఉంది కాబట్టి ఇది అవుతుంది అని చెప్పేసి ఫ్లూక్గా జడ్జిమెంట్ చేయకూడదు. ఆయన ఇప్పుడు మీరు మీ ఫ్రెండే ఒక చిన్న స్లిప్ ఇచ్చాడు. ఓకే, నిన్నటి ఎగ్జామ్ స్లిప్ ఇచ్చాడు, ఈరోజు రాస్తే మీరు పాస్ అవుతారా? పాస్ గారు. అది అసలు అట్లీస్ట్ మీ క్వశ్చన్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటాం కదా. అలానే ఏదైనా విషయం తీసుకున్నప్పుడు మనం దాని మీద పూర్తి అవగాహనతోనే దాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనం అనుభవించి ఎదుటి వాళ్ళకి చెప్పాలి తప్ప అనుభవించకుండా చెప్పకూడదు అనేది స్ట్రిక్ట్ వార్నింగ్. ఎస్పెషల్లీ పూర్వభద్ర ఉత్తరభద్ర నక్షత్రాల విషయంలో తీక్ష నక్షత్రం ఇది చాలా విపరీతమైన మొండి నక్షత్రంగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా స్పీడ్ అనమాట. ఏదన్నా కావాలంటే మనం అశ్విని నక్షత్రం గుర్రం స్పీడ్ అన్నాం కదా, గుర్రానికి అన్నా కూడా కాంతి వేగం ఇంకా ఎంత స్పీడో ఆలోచించండి. దానికి 1000 టైమ్స్ మనిషి మనసు ఎంత స్పీడో దీన్ని అంత స్పీడ్ ఉంటుంది. కాబట్టి మంచి గ్రహాలు కనుక ఇన్వాల్వ్ అయినాయి అనుకోండి, పాజిటివ్ ఫార్మేషన్ ఫామ్ అయిందనుకోండి, వాళ్ళు చేసే వర్క్లో వాటిల్లో కూడా చాలా స్పీడ్నెస్ అనేది చూడొచ్చు. ఓకే, సరే ఈ పాయింట్ పక్క పెడితే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అజయ్ ఏకపాద గురించి అర్థమైపోయింది, మనకి క్లారిటీ వచ్చేసింది. ఆయన ఏంటిది, ఆయన దగ్గర శివుడి యొక్క రుద్ర రూపం ఉంది. అంటే భయం కలిగించే ఒక రుద్ర రూపం, కోపాన్ని కలిగించే లేదా టఫ్ కాంబినేషన్ అనేది ఉన్నది అనేది అర్థమైపోయింది. ఈయన ఏ వేటికి రూల్ చేస్తాడో అర్థమైపోయింది. ఇప్పుడు హ్యూమన్ లైఫ్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఎలాంటిది ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మీనము తర్వాత కుంభానికి కనెక్ట్ అయింది కదా, మీనము యాక్చువల్గా శయ్యా సుఖస్థానానికి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే మనం పడుకునే బెడ్ లేదంటే రెస్ట్ తీసుకునే ఒక దివాన్ లాంటి వీటన్నిటికీ కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది రుద్ర రూపం కాబట్టి రుద్రుడు యాక్చువల్గా శ్మశాన వాటికలకి వీటన్నిటికి కూడా కారణం యాక్చువల్లీ. ఓకే, సరే ఈ మ్యాటర్లన్నీ పక్క పెడితే ఇంకొక క్వాలిటీ చెప్తాం. బేసిక్గా ఏంటిది, ఒక తెలియని భయాన్ని కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఏంటిదంటే నా రిలేషన్షిప్ ఏమైపోతుందో అని ఒక భయం కలిగించవచ్చు, నా ఫైనాన్స్ ఏమైపోతుంది, నా డబ్బులు ఏమైపోతాయి అనే భయాన్ని కలిగించవచ్చు. ఇలాంటి తెలియని భయాల్ని నెగిటివ్ ఫోకస్లో కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఈయన పాజిటివ్ ఫోకస్లో ఎలా ఉంటుంది, నాకు ఎక్స్ట్రీమ్ డబ్బులు కావాలి, నాకు ఎక్స్ట్రీమ్ పవర్ కావాలి, పొజిషన్ కావాలి,
బాగా హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాలి, ఇలాంటి కోరికలు కూడా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే 11 లాభస్థానం. లాభం అంటే ఏంటిది? డబ్బులు, ఫినాన్స్, వీటిని చెప్తుంది. చూడండి, ఇటు లాభాన్ని దాటి మనం వెళితే, అంటే వీటన్నిటిని కూడా వదిలి వెళితేనే స్పిరిచువాలిటీ ఉంది. సో అందుకోసమే ఇది కొంచెం బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, ఒకటేసారి వదిలేసాయి, నువ్వు స్పిరిచువాలిటీలోకి వెళ్ళు అంటే మనం ఇమీడియట్గా ఒప్పుకోపోవచ్చు, మనం మెటీరియలిక్ లైఫ్కి దీనికి అలవాటు పడిన వాళ్ళం కాబట్టి. సో అంత ఫేజ్ని తీసుకురావాలి అంటే నీకు ఎవరు లేరు అని అంటే నువ్వేం చేస్తావు? ఏదైనా చారిటీకి ఇచ్చి మనం వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్లో ఉంటాం. ఓకే, సో అంత ఎక్స్ట్రీమ్కి తీసుకురావాలంటే ఇవన్నీ జరగాలి కదా. సో అంత స్క్రీన్ ప్లే దీనిలో జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. సో ఎస్పెషల్లీ ఆ గ్రహాలు ఎలా ఉన్నాయనేది చూడాలి. నేను చెప్పిన విధంగా ఎక్స్ట్రీమ్గా మీకు జరగకపోయినా కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఎందుకంటే మనం నక్షత్రం చెప్తున్నాం, గ్రహాలని చెప్పట్లేదు. ఓకే, మిగిలిన గ్రహాలన్నీ కూడా ఎలా ప్లేస్ అయ్యాయి, ఎలా ప్రోగ్రెస్ అయ్యాయి. ఇప్పుడు నేను 3 రకాలుగా డివైడ్ చేశాను గ్రహాలని, నక్షత్రాలని. ఫస్ట్ 9 నక్షత్రాలు జననానికి, మిగిలిన 9 నక్షత్రాలు బతకడానికి, అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్కి, వీటన్నిటికి చెప్పాం. మిగిలిన 9 నక్షత్రాలు స్పిరిచువాలిటీకి, అంటే భక్తి, వీటన్నిటి చెప్పాం. మనకున్న 9 గ్రహాల్లో ఎన్ని గ్రహాలు అశ్విని నుంచి ఆశ్లేష వరకు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు మగ నుంచి మూల వరకు ఉన్నాయి, జ్యేష్ఠ వరకు ఉన్నాయి, మూల నుంచి రేవతి వరకు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఇలా ఉంటాయి కదా. సో ఎన్ని డివైడ్ అయినాయి అనేది కూడా మనం చూడొచ్చు, ఏ దశలు జరుగుతున్నాయని చూడొచ్చు, ఎంత భాగం దీనిలో ఆ పోర్షన్ దానిలో ఉంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. ఇంకోటి బేసిక్గా నేను నక్షత్రాల ఎనర్జీస్ చెప్తున్నాను కదా, ఈ నక్షత్రం అయినా కాదు, ఏ నక్షత్రం అయినా కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం మన లైఫ్లో చేయలేకపోతుంటాం. ఒకరిని కొట్టాలంటే గట్టిగా కొట్టలేం. ఓకే, ఎందుకంటే మనం ఎవరిని హామ్ చేయకూడదు అనేది మనకు ఉంటుంది కాబట్టి, బేసిక్గా రూల్ కాబట్టి. ఓకే, సో ఇట్లాంటి వాటిని మనం ఎక్కడ చూపెట్టగలుగుతాం? మనం ఒక నావెల్, మన ఇష్టం వచ్చినట్టు మనం ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసుకోవచ్చు, దానిలో చేయగలుగుతాం. ఫ్యాంటసీ అంటే చాలా వస్తాయి. ఒకటి మూవీస్ వస్తుంది, రెండోది రైటింగ్ వస్తుంది, తర్వాత స్టోరీ టెల్లింగ్. మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఎలా చెప్తున్నామో అలా చెప్పుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ స్టోరీలను క్రియేట్ చేసుకొని మనం వాడిని ఎంత టార్చర్ చేయాలనుకుంటానో ఆ టార్చర్ అంతా కూడా డిఫరెంట్గా రాయొచ్చు అనమాట. సో ఈ కెపాసిటీ అంతా కూడా దీనిలో ఉంది. మీరు కనుక కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, క్రైమ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే దెయ్యాలకు సంబంధించిన సినిమాలు కావచ్చు, హర్రర్ సినిమాలు కావచ్చు, ఇలాంటి డైరెక్టర్లను కావచ్చు, యాక్టర్లు కావచ్చు, హోరోస్కోప్స్ ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళలో ఈ నక్షత్రాల్లో, ఎస్పెషల్లీ పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహాలు వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే లగ్నం తెలియదు. నేను అబ్జర్వ్ చేస్తే నాకు రామ్ గోపాల్ వర్మ చార్ట్ దొరికింది. ఓకే, ఇలా మీరు మీ టెస్టింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్, ఓకే ఇది ఉందా అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత న్యాచురల్ జోడియాక్ సైన్లో 11th హౌస్ని మనం ఏం చెప్తామంటే, సప్తమం భార్య, సప్తమం నుంచి కోణరాశి ఏమవుతుంది? పిల్లలు అవుతారు. ఓకే, కాబట్టి భార్య పిల్లల గురించి చెప్తుంది. అలానే సప్తమానికి ఇది కోణస్థానం, మళ్ళీ కామస్థానం అవుతుంది. కాబట్టి సెక్షువల్ డిజైర్స్ కూడా హై లెవెల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వనప్పుడు ఏమవుతుంది? మల్టిపుల్ అఫైర్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత అగ్ని గురించి మనం మాట్లాడుకున్నాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వేరే వాళ్ళని ఇష్టపడడం, ఇదంతా మాట్లాడాం. తర్వాత విశాఖ మాట్లాడినప్పుడు కూడా ఇంద్రాగ్ని గురించి మాట్లాడాం. ఇది దానికి కోణరాశి, కోణ నక్షత్రం. కాబట్టి ఎస్పెషల్లీ ఈ నక్షత్రంలో రిలేషన్షిప్స్, అఫైర్స్ పర్మనెంట్ కాదు కానీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే, అవి మిగిలిన గ్రహస్థితి, ఓకే, శుక్రుడు, కుజుడు, శని ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ని సప్తమాధిపతి బలాన్ని బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి వక్రించడం ఇలాంటి అనేక సందర్భాల్లో అది ఏమవుతుంది? 5-11 ఆపరేట్ అవుతే మనకి రొమాన్స్ సక్సెస్ఫుల్గా అవుతుంటుంది. అదే 4-12 భావాలు ఆపరేట్ అయితే రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యి మళ్ళీ రొమాన్స్ కూడా జరగడానికి ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టికల్ చార్ట్స్ని మనం అనలైజ్ చేసే తప్ప జడ్జిమెంట్కి రావద్దు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంతే, ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఒకటి ఉంది అని మనం తెలుసుకున్నాం అని అనుకోండి తప్ప, నాకు ఇది వచ్చు నేను ప్రాక్టీస్లో పెట్టేస్తా అని చెప్పి ధైర్యం చేయకండి. ఈ కొన్ని నక్షత్రాలు, ఎస్పెషల్లీ నెగిటివ్ ఫోర్స్ ఉన్న నక్షత్రాల్లో మీరు ఆ సాహసం చేయొద్దనే చెప్తాను నేను. ఓకే, నాకు తెలిసి దీని గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఈ ఎగ్జాంపుల్ తగ్గట్టు ఏమైనా వీలైతే 1-2 చార్ట్స్ వేస్తాను నేను ఊరికే ఒక చార్ట్ తీసుకున్నాను స్పిరిచువాలిటీకి. మీనలగ్నం, వ్యయాధిపతి అయిన శని వ్యయంలోనే ఉన్నాడు, కేతుతో కలిసి ఉన్నాడు. ఇద్దరు కూడా లగ్నాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేశారు. నా ఇమాజినేషన్ చార్ట్, ఎగ్జాంపుల్ చార్ట్ ఎప్పుడు మనం వేసుకునేది అదే కదా. ఓకే, మీనలగ్నానికి
లగ్నాధిపతి అయిన వాడు చతుర్థంలో, పంచమాధిపతితో కలిసి చతుర్థంలో ఉన్నాడు. 5కి 4 నెగెట్ అయింది అంటే ఏంటిది, దెర్ ఇస్ నో రొమాన్స్ అనేది చెప్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కాదు. ఓకే, ఇక్కడ 4 ఆపరేట్ అయింది. ఓకే, తర్వాత చంద్రుడితో పాటు గురువు ఉన్నాడు. ఇది క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా చెప్పలేదు, కానీ ఈ చంద్రుడు వచ్చేసేసి పునర్వసులో ఉన్నాడు. గురువే నక్షత్రం కూడా చెప్పట్లేదు. తర్వాత చంద్రుడికి శనికి ఒకే నక్షత్రంలో ఉన్నారు. కేతువుకి చంద్రుడికి ఒకే నక్షత్రంలో ఉన్నారు. గురువు శనిని తన యొక్క విశేష దృష్టితో చూస్తున్నాడు. ఓకే, తర్వాత శని తర్వాత కేతువుల కలయిక ఉంది. ఈ కాంబినేషన్ బేసిక్గా స్పిరిచువాలిటీకి లీడ్ చేస్తూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన వాడిని కూడా అష్టమాధిపతిలో పెట్టడం జరిగింది. సో నేను వివాహానికి ప్రాముఖ్యత ఇవ్వలేదనేది సూచించడం కోసం పెట్టాను. తర్వాత నెక్స్ట్ కుజుడిని 6 పెట్టాను. శని కుజులకి అపోజిషన్ ఉంది. శని కుజులకు అపోజిషన్ ఉంటే విపరీతమైన మొండితనం, పట్టుదల ఉంది. ఈ పట్టుదల మొండితనంతో ఏదైనా కూడా కోల్పోవడానికి రెడీ అవుతూ ఉంటాడు సహజంగా. కుటుంబాధిపతిని 2 పాపగ్రహాలు అంటే అక్కడ కేతువును తర్వాత శని ఆస్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ కుజుడు ఒక్కడే కాకుండా రాహు కూడా ఉంటాడుగా సహజంగా, వేయలేదంతే నేను. ఓకే, అక్కడ కుటుంబాధిపతి కొంత అఫ్లిక్షన్ జరిగింది. తర్వాత చతుర్థం హృదయం దీన్ని చెప్తుంది. చంద్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు, హృదయం చెప్తుంది. అంటే హృదయానికి ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు, డిటాచ్మెంట్ జరిగింది అనేది ఇక్కడ తెలపచ్చు. ఎలా, కేతు చంద్రుడితో సంబంధం ఉంటే ఏది వచ్చినా కూడా వచ్చిన ఫీలింగ్ ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హారోస్కోప్, ఏ జాతకంలో అయినా కూడా. ఓకే, చంద్ర కేతువులు గనక కలిసి ఉండి చంద్రుడు క్షీణచంద్రుడైనా ఒక్కోసారి పూర్ణచంద్రుడైనా అయినప్పటికీ ఒకే నక్షత్రంలో దగ్గర డిగ్రీల్లో కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళకి డిటాచ్మెంట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కొనాలి, ఒక్క సెకండ్ కూడా ఆ ఆనందం ఉండకపోవచ్చు. ఓకే, స్పిరిచువాలిటీకి మెటీరియలిస్టిక్ డిజైర్ కనెక్షన్ తెగిపోవాలి. అంటే ఇక నాకు వేటి మీద కోరిక లేదనేది పోవాలి అని అంటే చంద్రకేతువులు ఫీల్డ్లోకి రావాలి. దాంతోపాటు శని ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఓకే, ఓర్పుగా పేషెన్సీగా దాన్ని బరువుగా తీసుకోవాలని అంటూ. ఓకే, సో ఈ చార్ట్లో టిపికల్ కాంబినేషన్స్ లేవు. టిపికల్ కాంబినేషన్ అంటే కుజరాహుల్ టిపికల్ కాంబినేషన్. అది ఫస్ట్ హాఫ్లో టఫ్గా ఉంటూ అన్నిటినీ కోల్పోయేటట్టు చేస్తుంది. సెకండ్ హాఫ్లో అదే పట్టుదలతో స్పిరిచువల్ లైఫ్ని ఇంక్రీజ్ చేసే విధంగా మొండిగా ఉండేటట్టు సాధించగలిగే కెపాసిటీ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అజయ్ ఏకపాద ఇన్ ఏ పాజిటివ్ వైబ్లో నేను జస్ట్ వీటిలో రిప్రజెంట్ చేశాను అంతే. ఓకే, ఇక ఫిల్మింగ్ సినిమాలు వీటికి సంబంధించిన కాంబినేషన్స్, ఎస్పెషల్లీ శుక్రుడు చంద్రుడు శని, ఇలా మనం అనేక రకాల ప్లానెట్లని సమయం సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఇది 12వ స్థానాన్నే మనం కళలకు సంబంధించిన స్థానంగా తీసుకుంటాం. 12వ స్థానాధిపతి 10వ స్థానాధిపతితో పరివర్తనం చెందడం, వాటిల్లో శుక్రుడు కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలు శని ఒక్కొక్కటి ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మంచి కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఈ వ్యూ ఎలా ఉంటుంది, ఈ షాట్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ తెలియాలంటే శని సపోర్ట్ ఉండాలి. ఓకే, తర్వాత సినిమాలో ఒక ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి అని అంటే శని ఇంపార్టెంట్. అంటే స్క్రీన్ ప్లేకి కూడా శని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. ఎమోషన్ సరిగా ప్లే అయిందా లేదా అనేది మనకు అర్థం కావాలంటే చంద్రుడు కదా మనస్కారకుడు, కాబట్టి చంద్రుడి యొక్క సపోర్ట్ కావాలి. సీరియస్ ఎలా వెళ్ళింది సినిమా అని చెప్పడానికి శుక్రుడు సపోర్ట్. ఇలా మనం వేరియస్ కాంబినేషన్స్ని మనం ప్రాక్టికల్ చార్ట్స్ తీసుకున్నప్పుడు కూడా చూడొచ్చు. ఎస్పెషల్లీ ఈ నక్షత్రంలో ఒకవేళ బుధుడితో శని ఇన్వాల్వ్మెంట్తో ఏ గ్రంథకర్త యోగం ఫామ్ అయిందనుకోండి, ఏ మిథున లగ్నానికి శని బుధులు అక్కడ ఉన్నారు, తర్వాత గురువుతో కూడా బాగుందనుకోండి, సో తన వ్యూస్ అన్నిటిని, ఐడియాస్ని, థాట్స్ అన్నిటిని కూడా మంచి పుస్తకం రూపంలో రాసేదానికి కూడా అవకాశం. సరే, ఇప్పటి వరకు మనకి ఈ పూర్వభద్ర ఎనర్జీ గురించి అర్థమైంది. ఇది బాగా స్వింగ్స్ ఇస్తుంది, అది బాగా గ్రాఫ్లో ఫ్లక్చువేషన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి అనేది అర్థమైంది. సో గ్రహాన్ని బట్టి అది వక్రించిందా, స్ట్రైట్గా ఉందా, తర్వాత పుట్టిన తర్వాత కొన్ని రోజులకు వక్రించిందా, ఇలా అనేక సందర్భాలు, అనేక విషయాల్ని మనం పరిగణనలో తీసుకొని జడ్జిమెంట్ చేయాలి. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని కేస్ స్టడీ రూపంలో పెడతాను. ప్రస్తుతానికి విషయం అర్థం చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి అంతే. ఓకే, సరే, నెక్స్ట్ నక్షత్రంలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.